హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఇస్ మీ ప్రసన్న. సో ఇది కూడా మా యానివర్సరీ వ్లాగే. చెప్పాను కదా నా ప్రీవియస్ వ్లాగ్లో మాకు ఇయర్లీ 2 యానివర్సరీస్ వస్తాయి అని చెప్పి. ఒకటి లవ్ మ్యారేజ్ యానివర్సరీ అండ్ ఇంకొకటి అరేంజ్డ్ మ్యారేజ్ యానివర్సరీ. ఒకటి December 3rd అండ్ ఇంకొకటి December 8th అన్నమాట. సో వీడియోస్ కొంచెం పోస్ట్ చేయడానికి లేట్ అవుతూ ఉంది, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ తిరగడం ఎక్కువ అయిపోయింది కాబట్టి వీడియోస్ అన్నీ లేట్గా వస్తూ ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఎవ్రీ ఇయర్ మేము 2 యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాము. సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఏదేదో గ్రాండ్గా చేసుకోవడం, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం కాదు. ఉన్నంతలో ఏదో ఫ్లోలో అవుతూ ఉంటుంది కదా డే మొత్తం, అలా ఫ్లోలో జరిగిపోయేలాగా అట్లీస్ట్ పూజ చేసి టెంపుల్కైనా వెళ్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటాము. లాస్ట్ యానివర్సరీ అప్పుడు చూసారు కదా మీరు, టెంపుల్కి వెళ్తే టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సరే ఇంకా ఈ యానివర్సరీకైనా వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇంట్లో ఫస్ట్ పూజ చేసిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. సో లాస్ట్ యానివర్సరీ అప్పుడు కూడా నేను శారీ కట్టుకోలేదు, ఈ యానివర్సరీకైనా శారీ కట్టుకుందాము అని చెప్పి ఈ సింపుల్గా ఉన్న శారీని అయితే చూస్ చేసుకొని కట్టుకున్నాను. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత విద్య దగ్గర మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. ఎందుకు అంత ఇష్టము? అలా ఇంట్లో పూజ చేసి విద్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని ఇంకా ఇద్దరం కలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉండొచ్చు 2 times యానివర్సరీ ఏంటి అని చెప్పి తెలియని వాళ్ళకి. సో వాళ్ళ కోసం క్లియర్గా మళ్ళీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, ఇయర్లీ మాకు 2 యానివర్సరీస్ ఉంటాయి అని చెప్పి. 2 days సెలబ్రేట్ చేసుకున్నాం కదా, 2 days అందరూ చాలామంది విష్ చేశారు, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. ఇన్స్టాగ్రామ్లో అయితే మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ చాలామంది విష్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు మమ్మల్ని ఇలాగే ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉండండి, మీ బ్లెస్సింగ్స్తో మేము కూడా హ్యాపీగా ఉంటాము. యాక్చువల్గా ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుందాము అనుకున్నాము. అత్తయ్య మామయ్య ఇంకా డాడీ నానమ్మ వీళ్ళు ఉంటారు కదా. విద్య ఏంటంటే రమ్మంటే అస్సలు రాడు, నాకు మొహమాటం సిగ్గు ఇవన్నీ ఏం వద్దు అలా ఇలా చెప్తూ ఉంటాడు. సర్లే ఇంకెలాగో వాళ్ళ బ్లెస్సింగ్స్ మా మీద ఉంటాయి కదా అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోతూ ఉంటాను. సో ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చేసాం, నా ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేనైతే ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా నా గురించి మొక్కుకోవడం కంటే కూడా ఎక్కువ విద్య గురించి ఫ్యామిలీ గురించినే మొక్కుకుంటూ ఉంటాను. లైక్ ఉన్న దాంట్లో మేము హ్యాపీగా ఉండేలాగా చూడు స్వామి, విద్య హ్యాపీగా ఉండేలాగా చూడు, ఫినాన్షియల్గా కొంచెం హెల్ప్ చేయి, కొంచెం సెటిల్ అవ్వాలి, అందరూ హ్యాపీగా సంతోషంగా హెల్తీగా ఉండాలి, ఇవే ఉంటాయన్నమాట నా మైండ్లో. దేవుడికి కూడా విని విని బోర్ కొట్టేస్తుందేమో ఇన్నిసార్లు ఇదే మొక్కుకుంటూ ఉంటే అని చెప్తూ ఉంటాడు విద్య కూడా. నాకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంత చిన్న లైఫ్లో అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఎక్కువ సంపాదించేసి పెద్ద పెద్ద కోరికలు అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ ఉన్నంతలో అందరం హ్యాపీగా హెల్తీగా ఉంటే చాలు అనుకుంటూ ఉంటాను. మనకంటే తక్కువ స్టేజ్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనం ఇప్పుడు ఏ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నామో అది ఉన్నందుకు మనం గ్రేట్గా ఫీల్ అవ్వాలి. ఒక్కొక్కసారి సాడ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాము, అలా ఉండాలి అనుకున్నాం ఇలా ఉండాలి అనుకున్నాం, వాళ్ళు బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు మనం చేయట్లేదు, అది ఇది అని అన్ని థాట్స్ వస్తాయి మనసులో. బట్ ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్తో అడ్జస్ట్ అయ్యి అందులోనే చిన్న చిన్న సంతోషాలని వెతుక్కొని సో గాడ్కి థ్యాంక్ఫుల్గా ఉండాలి అనిపిస్తుంది. ముందైతే ఎన్ని థాట్స్ ఉండేవో తెలుసా నాకు. నా బీటెక్ కంప్లీట్ అయిపోగానే బెంగళూరు వెళ్ళిపోవాలి, మంచి జాబ్ చేసుకుంటూ బెంగళూరులోనే సెటిల్ అయిపోవాలి, ఇంకా మదనపల్లికి రాకూడదు అసలు, అందరినీ మమ్మీ డాడీని హ్యాపీగా చూసుకోవాలి, అందరినీ హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పి చాలా కలలు కన్నాను నేను. బట్ అవన్నీ ఇప్పుడు జరగడం లేదు కదా. సో ఫ్లోలో అలా లైఫ్ వెళ్ళిపోతూ ఉంది. ఆల్వేస్ ఎక్స్పెక్టేషన్స్ హర్ట్స్ అంటారు కదా, అలా ఎక్స్పెక్ట్ ఎప్పుడూ చేయకూడదు అని బాగా అర్థమైంది నాకు. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తామా, అవి జరగవు, తర్వాత మనమే బాధపడాల్సి ఉంటుంది. సో లైఫ్ ఫ్లోలో జరిగిపోతూ ఉంటే అప్పుడే కొంచెం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం కదా అనిపించింది నాకు. లైఫ్ని నేను ఎలాగో ఊహించుకున్నాను, దేవుడు ఎలాగో రాసి పెట్టాడు, అందుకే ఇంకా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా ఉన్నాను నేను. సో టెంపుల్లో ఇంకా మొత్తం పూజ చేసుకొని ప్రశాంతంగా ఒక 15 minutes అక్కడే ఉన్నాము.
నెక్స్ట్ ఇంకా సంతృప్తికి వచ్చామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో కాల్ చేసి చెప్పారు, ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మేము తినేసాము, ఇంకా మీరు బయట తినేసి వచ్చేయండి అని చెప్తే వెళ్ళే దారిలోనే సంతృప్తి ఉంటుంది. అక్కడ నేను విద్య ఇంకా మాకు కావాల్సింది ఆర్డర్ చేసుకొని తినేస్తున్నాము. సో నేనైతే ఈ మధ్య ఎక్కువ ఇడ్లీనే ప్రిఫర్ చేస్తున్నాను, దోశ పూరి ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉన్నాను, ఆయిల్ ఫుడ్ కదా ఎందుకు అన్నట్టు. ఇంకా విద్యకి పూరి ఫేవరెట్ అనమాట, ఇంట్లో చేస్తే నచ్చదు, బయట హోటల్స్లో అయితే నచ్చుతూ ఉంటుంది విద్యకి. అందుకే ఇంకా విద్య పూరి తిన్నాను, నేను ఇడ్లీ తిన్నాను. సో ఇంటికి వెళ్ళే దారిలో ఇంక ఇక్కడ ఒక గిఫ్ట్ సెంటర్ దగ్గర స్టాప్ చేసాము. మా నైబర్స్ది గృహప్రవేశం ఉంది, ఇంకా అత్తయ్య మామయ్య వచ్చేటప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకోరండి ప్యాక్ చేయించుకొని అని చెప్తే, సో వాళ్ళ కోసం ఒక గిఫ్ట్ ప్యాక్ చేయించేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా మేము కూడా గృహప్రవేశంకి వెళ్ళాల్సింది, బట్ వెళ్ళలేదు, వేరే చోటకు వెళ్ళాము అనమాట. అది ఎక్కడికి అంటే తలకోనకు వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయి ఇంకా ఇంట్లో అందరినీ కూడా రెడీ చేసుకొని బయలుదేరేసాము. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళాం కదా, అప్పటికి కూడా ప్లాన్ లేదు మేము తలకోనకు వెళ్ళాలి అని చెప్పి, తింటూ నిన్నాం కదా సంతృప్తిలో. అప్పుడు సడన్గా ప్లాన్ చేసుకొని చందు వాళ్ళకి కాల్ చేసి సరే ఇంక అందరం కలిసి వెళ్దాము అని చెప్తే వాళ్ళు కూడా వెళ్దాము, మీరు వచ్చేలోపు మేము రెడీ అయిపోతామని చెప్పారు. అలా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా తలకోనకు వెళ్తున్నాము. మా పార్తు హ్యాపీగా పడుకొని ఉన్నాడు, మొత్తం స్నానం చేసుకొని తినేసి పడుకొని ఉంటే వాడిని నిద్రలో లేపి మరీ తీసుకొని వెళ్తున్నాం మేము. ఇదే అనుకుని ఉన్నా కొంచెం ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళమేమో, బట్ ఇప్పుడు మేము బయలుదేరే టైంకి 11:30 అలా అయిపోతూ ఉండింది. ఇంకా మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి వీళ్ళు చెప్తూ నిన్నారు. స్నాక్స్ కి కూడా మీరే కదా ఆడ తీసుకుందాం లెటర్ నువ్వే అనింది. సరేలే పా ఏముంది టాప్ మీద ఇంకా కరుగు అయిపోతావు ఏంటండి మీరు ఆడ ముందర ఈడుంది రైట్ సైడ్ లో ఉండాలంటే ఇంక ముందులే 20 కిలోమీటర్లు వెళ్ళిపోతామండి. సో చూసారు కదా మా చందుకి ఫుల్ ఆకలేసేస్తూ ఉంది, ఫైర్ అయిపోతూ ఉంది. చందు ఒకదానికే కాదులేండి మా అందరికీ కూడా ఆకలేస్తూ ఉండింది. సో 1:32 అలా అయిపోతూ ఉండింది టైం. అప్పటికి మేము రీచ్ అయ్యేసరికి 3:30 ఖచ్చితంగా అయిపోతుంది. మా సాగర్ అంతవరకు వెయిట్ చేయలేక మిడిల్లోని బిర్యానీ అండ్ చికెన్ పకోడా తీసుకొని తినేస్తూ ఉన్నాడు. ఇంకా మేము ఎందుకు తినలేదు అంటే తలకోనలో శివుడి టెంపుల్ ఉంటుందంట. సో నేను వచ్చి తినకూడదు అని చెప్పాను, వెళ్ళేటప్పుడు తినకూడదు టెంపుల్కి వెళ్దాము అని చెప్పాను నేను. సో వీళ్ళందరూ నువ్వు ఉండాలని మేము తినేస్తామన్నారు. బట్ ఫైనల్గా అక్కడ బిర్యానీ తీసుకునేటప్పుడు సర్లే ఇంకా టెంపుల్కి వెళ్దాం మేము కూడా తినము అని చెప్పి ఒక్కొక్కరు అలా డ్రాప్ అయిపోయి నాతో పాటు అందరూ టెంపుల్కి వెళ్ళేదాకా ఏం తినలేదు. వెజ్ తినొచ్చు కదా కానీ వెజ్ వద్దంట వాళ్ళకి, ఆ రోజు సండే కాబట్టి నాన్ వెజే కావాలి అన్నారు. అందుకే ఇంకా మిడిల్లో స్నాక్స్ అయినా తీసుకొని తిందాము అని చెప్పేసి ఒక చోట స్నాక్స్ కనిపిస్తే అక్కడ స్టాప్ చేసి స్నాక్స్ తీసుకొని తినుకుంటూ వెళ్తున్నాము. ఆ స్నాక్స్ తినేసరికి కొంచెం ఆకలి తగ్గి కొంచెం ఎనర్జీ కూడా వచ్చింది మాకు. యాక్చువల్గా ఇయర్ స్టార్టింగ్లో ఈసారి యానివర్సరీకి ఎక్కడికో వెళ్ళాలి అనుకున్నాం, బట్ ఎక్కడికో వెళ్తున్నాం, అంతా ఇలా అయిపోతూ ఉంది. అదేనా ఫుడ్ అయితే కావాలా? నాన్ వెజ్ ఎంతమంది ఉన్నారు? హాఫ్ కిలో కానీ 1 కిలో కావాలా? 1 2 3 4 5 మెంబర్స్ కేజీ బాయిలరా? ఏది బాయిలరేనా? బాయిలర్ 100 రూపాయలు టోకెన్ ఫుల్ రైస్. టోకెన్ ఎక్కడ ఇవ్వలేదా? అలా తలకోన ఎంట్రన్స్లో ఒక అన్న కనిపించారు, టోకెన్ ఒకటి ఇచ్చారు. అండ్ ఫుడ్ ఏమైనా కావాలి అంటే మీరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు మొత్తం రెడీ చేసి పెట్టేసి ఉంటాము, మీరు వెళ్ళొచ్చిన తర్వాత తినొచ్చు అని చెప్పారు. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకున్నాము. బట్ టెంపుల్కి వెళ్ళి వాటర్ ఫాల్స్లోకి వెళ్ళకూడదు కదా, నీళ్ళలో తడవకూడదు కదా, మన భక్తి అంతా అందులోనే పోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామో నాకైతే అర్థం అవ్వట్లేదు. అందుకే ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత తినాలి అనుకున్నాం.
ఇంక ఇక్కడ ఈ అన్న వాళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయంట. లైక్ బ్రాయిలర్ చికెన్, నాటుకోడి, మటన్ ఇలా ఏవి కావాలి అంటే అవి చేయించుకోవచ్చు. సో విద్య వచ్చి రైస్ తర్వాత లైట్ గ్రేవీ ఉండేలాగా చికెన్ రెడీ చేయమని చెప్పారు. సో మేము తీసుకున్న క్వాంటిటీ మాకు చాలా ఎక్కువ అయిపోయిందనమాట. విద్య ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా సరిపోయేలాగా ఆర్డర్ ఇవ్వచ్చు కదా, రెస్టారెంట్స్కి వెళ్ళినా తర్వాత ఇంట్లో అయినా ఎక్కువ తెచ్చేస్తాడు, ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటాడు. అది మళ్ళీ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను తిరుక్కుంటూ ఉంటానన్నమాట ఎవరికైనా ఇవ్వాలి అన్నట్టు. సో ఇప్పుడు కూడా అలానే చేశాడు. లాస్ట్లో చూపిస్తాను మీకు నేను. సో చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట తలకోనలో ఉండే శివుడి టెంపుల్. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పారు కదా, అందుకే ఇంకా డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఒక ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి 30 రూపీస్ ఉంటుంది. అలా మా అందరి కోసం ఇంకా ఎంట్రన్స్ టికెట్స్ తీసేసుకొని బయలుదేరేస్తున్నాము. టెంపుల్ దగ్గర నుండి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉండొచ్చు వాటర్ ఫాల్స్. కార్ కూడా ఒక 1 కిలోమీటర్ దాకానే వెళ్తుంది. తర్వాత అంతా నడుచుకొనే వెళ్ళాలి, స్టెప్స్ ఉంటాయి. అది నడుచుకొని వెళ్ళే లోపే ఎనర్జీ మొత్తం అయిపోతుంది నాకు తెలిసి. గూగుల్లో చూసాము, అక్టోబర్ టు జనవరి ది బెస్ట్ టైం అంట తలకోన విజిట్ చేయాలి అంటే. సో ఎవరైనా దగ్గరలో ఉంటే మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంది. అంతేలే ఒకేసారి ఇవి ఓపెన్ లో ఉన్నాయి, ఒక్కరు కూడా చెప్పలా నాకు. అందుకే ఇప్పుడు నువ్వు తిన్నావు ఫోన్లు వస్తాయి. కార్లో కూర్చొని తింటే డిస్కషన్ ఏంటి అంటే సాగర్ బిర్యానీ తెచ్చుకున్నాడు కదా, సో ఆ బిర్యానీ కోసం చందు అండ్ భాను ఇద్దరు అడుగుతూనే ఉన్నారు, మాకు కూడా కొంచెం పెట్టు బిర్యానీ క్రేవింగ్స్ ఉన్నాయి అని చెప్పి. సాగర్ ఏంటంటే నేను మీరు వెళ్ళి వచ్చే లోపల తినేస్తాను అని చెప్పి చెప్తూనే ఉన్నాడు. ఇంకా ఫైనల్గా సర్లే అందరం ఒకేసారి తిందాము అని చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ప్లేట్ తీసుకొని బిర్యానీ మొత్తం పెట్టుకొని తింటూ ఉన్నాడు. మీరు వెళ్ళండి నేను తినేసి తర్వాత వస్తానని చెప్పాడు. నిజంగా నీకు నా కోసం కొంచెం అట్లనే పెట్టు. లేపేస్తాడు ఒకటే ప్యాకెట్. పెద్ద పీస్ పైకి ఎత్తు సరే, బిర్యానీ పీస్ అది పైలే బిర్యానీ పీస్ ఎత్తు చాలు. అయ్యా ఫస్ట్ అవి తిందాం అనుకున్నా కూడా చికెన్ ఎంత ఇచ్చేసావు దానికి. పదంగా పాండి 4 గంటలకు క్లోజ్ అంట, మళ్ళీ ఆల్రెడీ 3 అయిపోయింది టైం. మా సాగర్ ఇంకా అక్కడ తింటూ ఉన్నాడు, మమ్మల్ని వెళ్ళమని చెప్తే మేము వెళ్తూ ఉన్నాము. ఇంకా నా డ్రెస్ వచ్చి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. సో చాలా తక్కువకే వచ్చేసింది అనమాట, ఆఫర్లో తీసుకున్నాను నేను. చాలా కంఫర్టబుల్గా ఉంది, బట్ లూజ్గా అనిపించింది అనమాట హ్యాండ్స్ దగ్గర అంతా. ఈ మధ్య డ్రెస్సెస్ అన్నీ కొంచెం లూజ్గా స్టిచ్ చేయిస్తున్నారు. పదండి చల్లద్దు. ఇంత బాగుంది వెనకాల చూడు, ఆడుకోలే ఉంది. విద్య ఆడిపోతున్నాడు బాబా. బాను నిలబడి చెప్తా కాదు, బాగుండు ఒక ఫోటో తీస్తాను. లిప్స్టిక్ వేసా, లిప్స్టిక్ వేసుకుంటే బాగుంది. ఎంత బాగుంది, ఎట్లా మిస్ అయినా ఇన్ని రోజులో, అది భలే ఉంది. నాకు చిన్నప్పటి నుండి వాటర్ అంటే చాలా భయం అన్నమాట. వాళ్ళు అక్కడ క్రాస్ చేశారు చూసారా, వాటర్లో నడుచుకుంటూ రావాలి కదా, విద్యాసాగర్, చందు, భాను వీళ్ళందరూ క్రాస్ చేశారు కదా. సో అక్కడ నాకు రావాలి అంటేనే ఒక 10 to 15 minutes పట్టిందనమాట. విద్య హెల్ప్ తీసుకొని మరీ క్రాస్ చేశాను, అంత భయం నాకు వాటర్ అంటే.
బట్ ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇలా వెళ్తూ ఉంటే ఆ వాటర్ సౌండ్ అంతా వినిపిస్తూ ఉందన్నమాట. భలే అనిపించింది అసలు. చెప్పాను కదా టెంపుల్ నుండి ఒక 3-4 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది అని చెప్పి. వాటర్ ఫాల్స్ సౌండ్ ఏమో వినిపిస్తూనే ఉంది. వచ్చేస్తుంది అని చెప్పి నడుస్తూనే ఉన్నాము. బట్ ఎంతసేపటికి రాలేదు. నడుస్తూ ఉంటే ఫుల్ టయర్డ్ అయిపోతూ ఉన్నాం అన్నమాట. 2 కోతులు వస్తాయి, పరిగెత్తా. నువ్వే ఆ కోతి, ఆడొక కోతి నువ్వొక కోతి. బాగుందో. ఎంత కిందికి ఉంటుంది. అమ్మా అది చూపిక అసలు ఎట్లా వస్తాయి వాటర్. ఎంత బాగుందో చూసేకి. క్లోజ్ చేసి మన మీడియా ఉండిపోతాం నైట్ అంతా. రండి ఫాస్ట్గా. ఎట్లా ఫైనల్గా నడిచి అలసిపోయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మేము మిడిల్లో వస్తున్నప్పుడే సాగర్ కూడా మా దగ్గరకు వచ్చేసాడు. బిర్యానీ తినలేదంట పాపం. అలా ఓపెన్ చేయగానే కోతులన్నీ వచ్చేసాయంట. సో అందుకే ఇంకా అలానే పెట్టేసి వచ్చేసాను అని చెప్పాడు. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ సౌండ్ వింటుంటే ఎంత ప్లెజెంట్గా ఉందో తెలుసా, భలే అనిపించింది. ఫస్ట్ అయితే వీడియోస్ మొత్తం షూట్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను. చూడ్డానికైతే చాలా బాగుంది. బట్ వాటర్లోకి వెళ్ళాలి అంటే చాలా భయం నాకు. చందు అండ్ భాను అయితే ఫస్ట్ ఉంటారనమాట వెళ్ళడానికి. సో చూస్తున్నారు కదా, నేనేమో అక్కడ రాయి దగ్గరికి వెళ్తున్నాను. భాను అండ్ చందు మాత్రం అక్కడ లోపలికి వెళ్ళిపోతున్నారు. నన్ను కూడా పిలిచారనమాట, మేము వెళ్తున్నాం నువ్వు కూడా రా అని చెప్పేసి. ఫస్ట్ మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ఉన్న వాటర్తో ఆడుకుంటూ ఉంటాను, తర్వాత వస్తానని చెప్పాను. పడతారు మీరు ఆడ పోమే ఆడికి. ఇక్కడ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. అదేంటి అంటే చందు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుందన్నమాట. మెమరబుల్గా ఉండాలి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అని చెప్పుకోవడానికి. సో అలా ఇక్కడికి వచ్చే ముందు ఏం జరిగింది అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జారి కింద పడిందనమాట దమ్ అని చెప్పి. సో మేమేమో షాక్లో చూస్తూ ఉన్నాము. సాగర్ ఏమో ఇంకొక పక్క వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు. మేము చూసి అలానే ఉండిపోయామన్నమాట. అది షూట్ చేయడానికి అవ్వలేదు మాకు. తర్వాత అందరం నవ్వుకున్నాం. ఒక్కసారిగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మా వైపే చూడడం స్టార్ట్ చేశారు. సాగర్ ఏమో ఆపోజిట్లో వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ చందుని షూట్ చేస్తూ ఉంటే ఆ క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేసేదాన్ని. అలా ఇన్సిడెంటల్గా అయిపోయిందనమాట. యాక్సిడెంటల్గా అయిపోయింది. సో మొత్తానికి వాటర్లో తడిచిపోయాం. ఇంకా చందు భానుతో నేను కూడా జాయిన్ అయిపోయాను. విద్య ఇంతసేపు అడిగినా నేను రాను అంటూనే ఉన్నాడు. బట్ విద్యాని కూడా లాక్కెళ్ళిపోయామన్నమాట. నువ్వు తడవకపోతే నేను కూడా తడవను అసలు, ఇంత దూరం వచ్చింది ఎందుకు అని చెప్పేసరికి ఫైనల్గా విద్య కూడా వచ్చేసాడు వాటర్లోకి. ఇంకా సాగర్ అండ్ బాబు మాత్రం వాటర్లోకి రాలేదు. బాబుని కొద్దిసేపు అలా వాటర్లో ఆడిచ్చాము. ఎందుకంటే వాటర్ చాలా కూల్గా ఉన్నాయన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఆ వాటర్. అసలు చలికి ఇంకా ఎక్కువ కోల్డ్, కాఫ్ లాంటివన్నీ వచ్చేస్తాయి కదా పిల్లలకి. అందుకే ఇంకా బాబుని తడిపించలేదు.
సో సాగర్కి కూడా కోల్డ్ వచ్చేస్తుంది అనమాట ఫాస్ట్గా, అలర్జీ ఉంది సాగర్కి. అందుకే ఇంకా సాగర్ కూడా వాటర్లోకి రాలేదు. విద్య కొద్దిసేపు వచ్చి అలా వెళ్ళిపోయాడు. మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఉన్నంతసేపు. ఇంకా చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, నాకంటే ఎక్కువగా వెళ్తున్నారు వీళ్ళు వాటర్ దగ్గరికి. నాకు చాలా భయం, బట్ బాను అండ్ చందు అయితే చాలా ఎంజాయ్ చేశారు వాటర్లో. ఏయ్ 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 సో చందు బాను వాళ్ళు టచ్ చేశారు, ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడే వెళ్ళిపోతున్నారా, కొద్దిసేపు ఉండొచ్చు కదా అని చెప్పేసి సో విద్యతో కొన్ని ఫొటోస్ అయినా తీసుకుందాము అని చెప్పి వాటర్లో తడవమని చెప్తున్నాను. బట్ విద్య అయితే అసలు తడవట్లేదు. నేనే తడుస్తాను, నువ్వు నన్ను ఫోర్స్ చేద్దని చెప్తున్నాడు. ఎంతసేపటికి వాటర్లోకి రావట్లేదు. అందుకే ఇంకా నేను దగ్గరకు తీసుకుంటున్నానని చెప్పేసి నన్ను ముంచేశాడు వాటర్లో. మొత్తం చెవులో కూడా వాటర్ వెళ్ళిపోయాయి నాకు. వాటర్లోకి వెళ్ళాలి అంటే భయం, బట్ ఇలా చిన్నగా వస్తూ ఉంటాయి కదా వాటర్, అక్కడైతే చాలా ఎంజాయ్ చేశాను నేను కూడా. మీతో ఇంకొక విషయాన్ని షేర్ చేసుకుంటాను. చిన్నప్పుడంతా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో బావిలో ఈత కొట్టేదానికి వెళ్ళే వాళ్ళు అనమాట. సమ్మర్ వచ్చిందంటే చాలు మా అమ్మమ్మ, తర్వాత మా మామలు, అన్నలు చాలామంది ట్రై చేశారు నాకు స్విమ్మింగ్ నేర్పించాలి అని చెప్పేసి. బెండ్లు తెలుసా మీకు? బెండ్లు కట్టేసి స్విమ్మింగ్ నేర్చుకుంటూ ఉంటారు. అవి కట్టి మరీ నేర్పించడానికి ట్రై చేశారు. బట్ ఒక్క 2 times ఏమో వెళ్ళాను అంతే వాటర్లోకి. ఫుల్గా అరిచేస్తాను. నన్ను పట్టుకున్న వాళ్ళని కూడా లోపలికి ముంచేసి నానా రచ్చ చేసేదాన్ని. తర్వాత వాళ్ళకి దొరకకుండా పారిపోయేదాన్ని అనమాట, వాళ్ళకి కనిపించకుండా. అలా నాకు చిన్నప్పటి నుండి వాటర్ అంటే చాలా భయం. వాటర్లోకి మ్యాక్సిమం ఎప్పుడూ వెళ్ళను. అండ్ బాను కూడా స్విమ్మింగ్ రాదు, బట్ వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా ధైర్యంగా వెళ్ళారనమాట వాటర్లోకి. నాకైతే అంత ధైర్యం లేదు. ఇంక ఇక్కడ వచ్చే దారిలో ఈ ఫ్లో ఉంది చూసారా, దాని తర్వాత చాలా బాగుందన్నమాట, ఒక వ్యూ ఉంది. సో అక్కడ వెళ్ళి తడవాలి అనుకున్నాం నేను బాను, బట్ అక్కడ వాటర్ చాలా ఉండేసరికి భయపడి ఇంకా రిటర్న్ అయిపోయాం. వచ్చే దారిలో ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటే వెళ్ళి అక్కడ మొక్కుకొని వచ్చేసాను నేను. ఇంకా వీళ్ళని రమ్మంటే నువ్వు వెళ్ళి మొక్కుకో, మా గురించి కూడా మొక్కుకో, మేము రాము అని చెప్పారు. సరే మీరు అలానే ఉండండి అని చెప్పేసి నేను వెళ్ళి మొక్కుకొని వచ్చేసాను. ఇంకా అక్కడ 4కి క్లోజ్ అని చెప్పారు, బట్ 5 to 6 వరకు కూడా ఉండింది. క్లోజ్ కదా, తొందరగా మనం వెళ్ళిపోదాం మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి మేము ఫాస్ట్గా వచ్చేసాం. ముందే నాకు హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు త్వరగానే ఆరదు. పట్టుకో బా విద్య నేను ఫస్ట్ అక్కడ నుండి వచ్చేసాము. సో సాగర్, చందు, బాను ఇంకా పిక్స్ తీసుకోవాలి అంటే వాళ్ళు పిక్స్ తీసుకొని వచ్చేదాకా పాతతో ఆడుకుంటూ ఉన్నాం. ఫైనల్గా ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి బయలుదేరేస్తున్నాము. వాటర్ ఫాల్స్ నుండి టెంపుల్కి వచ్చే దారిలోనే అన్నమాట హోటల్. అక్కడ కలెక్ట్ చేసుకోవాలి కదా ఫుడ్ని. సాగర్ ఎలాగో బిర్యానీ తినేసాడు కాబట్టి టెంపుల్కి రానని చెప్పాడు. ఇంకా మేమందరం టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి ఏం తినకుండా ఉన్నాము. సాగర్ని వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చేసేయమంటే నువ్వు కూడా రా అని చెప్పి ఇంకా విద్యాని తీసుకెళ్ళాడు. అలా విద్యా, సాగర్ ఇద్దరు ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళాడు. చాలాసేపు వెయిట్ చేసాము, వాళ్ళు ఎంతసేపటికి రాలేదు. ఇంకా టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమో, అట్లీస్ట్ మనమైనా వెళ్దాం లోపలికి అని చెప్పేసి నేను, భాను, చందు వెళ్ళాం లోపలికి. ఇక్కడున్న శివుడు చాలా పవర్ఫుల్ అంట, మమ్మీ చెప్పింది నాకు. మమ్మీ ఒకసారి వెళ్ళింది కాబట్టి తెలిసిన వాళ్ళందరూ చెప్పారంట మమ్మీకి. సో ఖచ్చితంగా టెంపుల్లోకి వెళ్ళండి, టెంకాయ అవన్నీ ముందే తీసుకెళ్ళండి అని చెప్పింది. మేము అక్కడ ఉంటాయిలే అని చెప్పేసి వెళ్ళిపోయాం. బట్ అక్కడ చూస్తే షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారు అప్పటికే. సరే ఇంకా అట్లీస్ట్ మొక్కుకొని వెళ్దాము అని చెప్పి వెళ్ళాము. వెళ్ళబోతూ ఉంటే కోతులన్నీ అడ్డం వచ్చేసాయి అన్నమాట. లోపలికి వెళ్ళలేక అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు కదా, చెవిలో
కోరికలు చెప్తే జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. నేను మర్చిపోయాను, బాను గుర్తు చేసింది. సో అలా ఇంకొకరు నందీశ్వరుడికి చెవులో చెప్పి మొక్కుకుంటూ ఉన్నాము. తలకోనకి ఎక్కడెక్కడి నుండో అందరూ వస్తూ ఉంటారంట. మంచి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మాకు దగ్గరలోనే ఉన్నా కూడా మేము చాలా రోజుల్లో పట్టిందనమాట మాకు ఇక్కడికి రావడానికి. చిన్నప్పుడే రావాల్సింది మమ్మీ వాళ్ళతో, బట్ స్కూల్ ఉందని చెప్పేసి మమ్మీ నన్ను వంశీని స్కూల్కి పంపించేసి మమ్మీ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చారనమాట పండుని తీసుకొని. నేను రాను, చూడ అవి ఎంతెంత ఉన్నాయో. దాని సైజ్ గా చూసి భయపడేసింది. దాని మళ్ళీ చూడాల వస్తాంది మీ వెనకాల ఒకటి. సో చూసారు కదా కోతులు ఎంతెంత పెద్దగా ఉన్నాయో. వాటిని చూసి సగం భయం వేసింది, అండ్ అవి వెనకాల వస్తూ ఉంటే ఇంకా కొంచెం భయం వేసింది. ఫైనల్గా విద్య వచ్చేసరికి ఇంకా టెంపుల్లోకి వెళ్ళి మొక్కుకొని వచ్చేసాం. టెంపుల్లో అంతా వీడియో షూట్ చేయకూడదు కాబట్టి అక్కడికి స్టాప్ చేసాను. అండ్ అక్కడ అన్న కూడా చెప్పారు వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి, అందుకే ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. సో నేను విద్య ముందే వచ్చేసి ఇంకా పార్తు ఏడుస్తుంటే వాడిని ఎత్తుకొని బయటకు వచ్చాము. ఇన్సేపు మా డ్రెస్సెస్ చూసారా, నైట్ డ్రెస్సెస్ వేసుకొని ఉన్నాము. యాక్చువల్గా వాటర్లోకి వెళ్ళడానికి ఆ డ్రెస్సెస్ వేసుకోవాలి అనుకున్నా, బట్ చందు ఏం చెప్పిందంటే మంచి డ్రెస్సెస్లో వాటర్లోకి వెళ్దాము, ఈ డ్రెస్సెస్ కావాలంటే నైట్లో ఇంటికి వెళ్ళేటప్పుడు వేసుకుందామని చెప్పింది. ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి సరే అని చెప్పేసి ఇంకా ఆ డ్రెస్సెస్తోని వాటర్లోకి వెళ్ళిపోయాం. ఇంకా ఈ డ్రెస్సెస్ వచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు వేసుకున్నాం అన్నమాట. ఇంకా విద్య ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు కదా, అవన్నీ తీసుకొచ్చేసాడు. మిడిల్లో వెళ్ళేటప్పుడు మంచి ప్లేస్ ఉంటుంది అని చెప్పింది మమ్మీ. ఇంకా చందుకు కూడా తెలుసు అనమాట, ముందు ఒకసారి వచ్చారు కాబట్టి ఆ ప్లేస్ ఎక్కడ అని చెప్పి వెతుక్కుంటూ వచ్చేసాము. ఒక పెద్ద బండలాగా ఉంటుంది, అక్కడ హ్యాపీగా కూర్చొని తినేసేయచ్చు. చికెన్ గ్రేవీ, అది ఫ్రై కాదు అండ్ కర్రీ కూడా కాదు, లైట్గా గ్రేవీతో చేయించాడనమాట. అండ్ వైట్ రైస్, సాగర్ బిర్యానీ తినలేదు కదా, ఆ బిర్యానీ కూడా అందరం హ్యాపీగా ఇలా కూర్చొని తినేసాము. విద్య ఆర్డర్ చేసేటప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉన్నాను. ఫుల్ ఆకలిగా ఉంది కదా, టేస్ట్ బాగాలేకపోతే ఎలా రా అనుకుంటూ ఉన్నాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇంకా వాళ్ళు కాంప్లిమెంటరీగా పప్పు, రసం, ఇంకా ఏదో తాలింపు, పెరుగు అన్నీ ఇచ్చారనమాట. సో వ్యూ చూసారా ఎంత బాగుందో అసలు. అలా అక్కడ కూర్చొని తింటూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. మనకప్పుడే మా పార్తుకి వాటర్లో తడవడం అంటే చాలా చాలా ఇష్టం, బట్ ఎక్కడ జలుబు చేస్తుందో ఫీవర్ వస్తుందో అని చెప్పి మేము తడవనివ్వలేదు. ఇంకా ఇక్కడ నుండి మా బాను మీద ప్రాంక్ చేసామన్నమాట. ఫుల్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది మా బాను కూడా. స్టార్టింగ్లో ఏడ్చింది, తర్వాత యాక్టింగ్తో దాన్ని కంటిన్యూ చేసింది. తెచ్చిరా అంతా నేను చెప్తాను, ఇప్పుడే చెప్పొద్దండి, మిమ్మల్ని ఎవరు చెప్పమనింది. సరేలే ఇంకెట్లా తెలుస్తుంది. సరేలేమే తనకు యాక్చువల్ గా ప్లాన్ అదే జరిగిపోతుంది. రేపు మేము వచ్చి సంతకం పెడుతున్నాం డిజైనింగ్. మేము రాకురాలి రిసార్ట్ కి పోవాలని ప్లాన్ చేసుకున్నాము. మళ్ళా మంజు అని అసలు చెప్పేసరికి సరే ఇంకా వచ్చినందుకు తలకోనకైనా పోదాము అని ఈడికి ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళంతా మాట్లాడేస్తున్నారు, వాళ్ళు అరుస్తారు వాళ్ళు. ఏం కాదు ఇప్పుడు మీ డాడీకి ఫోన్ చేస్తాము, ఏమని చెప్తావా? నేను చెప్తాను నేను ఉండలేనని చెప్తా. మా ఫస్ట్ టైం ఎందుకు పోయినామంటే నో ఆన్సర్.
అట్టుంటుంది అది తెలియదు కాబట్టి అప్పుడు పోయింది. నువ్వు ఇప్పుడు సర్ది చేయి పోనీ. ఇప్పుడు నువ్వు వాడికి ఫోన్ అన్నావు అనుకో, నేను డైరెక్ట్ ఎత్తుకుని పోయాడు హైదరాబాద్ నర్సరీ నేను వేసుకున్నాను ఆడికి పోను, విత్తనాలు మాత్రం వేసుకుంటావు. ఆడికి పోవు, హైదరాబాద్ కి పిలిచిపోతారంట. ఆడికి పోవు. మామ రెడుస్తుంది వచ్చింది గ్రూప్ ది అదే, లేదంటే నిన్ను హైదరాబాద్ పిలుచుకోపోవాలని వచ్చింది మేము. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండను అంటే రేపు మేము హైదరాబాద్ పోతాం. అదే పట్టుకుని నేను బాగున్నాను స్కూల్ పోదంట. కాదు వేసుకుంటావు స్కూల్. అదేమే నేను చెప్పేది నర్సరీలు ఇత్తనాలన్నీ వేసుకుంటావు కానీ స్కూల్కి పోవా, అంతేనా? అదే కదా నీ మాట ఫైనల్ గా. నేను మా డాడీకి ఏదో చెప్పుకుంటాను, మా డాడీకి ఫోన్ చేసి ఏం చెప్పుకుంటావు మీ డాడీకి? మీ డాడీ నీ ఊరికి తిట్టించుకుంటావు అంతే. నేను తెచ్చుకుంటాను మా డాడీకి మాట్లాడాలా. సరే సరే సైలెంట్ అన్నట్టు సరే మాట్లాడుతున్నా. వాడు హలో హలో అంటాం కదా. సరే మాట్లాడు సాయి చెప్పు. సరే ఆఫ్ చేసి ఇంతప్పటి కానీ మీ డాడీ కాన్ఫరెన్స్ కాల్ చేయమను. రే ఉండరా పాప ఏడుస్తుంది మాట్లాడుతుందంట. ఏమో నువ్వు గుర్తొచ్చినావంట, మాట్లాడు. మాట్లాడు మేడా సాయికి చెప్పు నీ బాధ, వాడు చెప్తాడా? మీ డాడీ అరుస్తాడు. డాడీ కంటే అన్నే బెటర్, చెప్తాడు, కన్విన్స్ చేస్తాడు వాళ్ళని. కానీ పట్టు చెప్పు, వాడికి చెప్పు మ్యాటర్ ఏమని. రే ఇట్లా చెప్పినాడంటే డాడీ నేను పోనని చెప్పు. చెప్పు ఎడుచుకుంటూ చెప్పాడు ఫస్ట్. చెప్పు పాపా. వాడిని చెప్తానే మీ డాడీ ఫోన్ చేస్తాను. పట్టుకో ఫోన్ హలో హలో రే, మీ నాన్న వచ్చి బాగా నాడు జాయిన్ చేయించామన్నాడు ఇప్పుడు వచ్చేటప్పుడు. చెప్పు మంజు. అన్నం వద్దు, తినేనాం. ఈ పాప మాట్లాడుతుందని తిని బయలుదేరినాము. నా ఫోన్ ఎందుకు కట్ చేసింది? ఈ పాపకి ఏమో మాట్లాడి స్కూల్ కాడికి పోతున్నాం. అమ్మ ఏడుస్తుంది మే, అమ్మని జాయిన్ చేస్తున్నామని. ఆ పాపే మాట్లాడి చెప్తుంది. హలో ఇప్పుడు ఎందుకు మా స్కూల్ దగ్గరికి, ఎందుకు స్కూల్ దగ్గరికి చెప్పదు నీకు. జాయిన్ చేయించే కదా నన్ను. చూడు వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు జాయిన్ చేపిస్తారంట. పక్కన అత్తనుడు కావాలంటే మా జాయిన్ చేపిస్తా, నేను పోను. అత్తనుడు కావాలంటే మీ అమ్మ కవరింగ్ చేస్తుంది. అమ్మకి చెప్పినాడు కానీ జాయిన్ చెప్పమని. అత్తకిమ్మను ఆడ అమ్మకి పని చెప్తా. ఈ మాట్లాడాలి, బాగా మాట్లాడాలి. నేను ఎవరితో మాట్లాడు, మా డాడీకి ఫోన్ చేసి నువ్వు నేను రానుకుంటాను, నేనే తిప్పాను. మధ్యలో తిప్పాడు. ఆ అమ్మిని స్కూల్లో జాయిన్ చేపిస్తా కూడా గేట్ దిగి బయటకు వచ్చేస్తుంది. ఎందుకు చెప్తున్నారు హలో మామ అమ్మిని ఆడ జాయిన్ చెప్పమన్నాడా? మామ బానుని ఆడ వచ్చేటప్పుడు జాయిన్ చేయించేసారండి. డిసెంబర్ అయిపోతే మళ్ళీ వేరే చోట ఆడ జాయిన్ చేయించినా కూడా మళ్ళీ 9th క్లాస్కి జాయిన్ చేయించుకోరు.
ఇప్పుడే జాయిన్ చేయించండి, మనం నెక్స్ట్ సంవత్సరం కావాలంటే మానిపించేద్దాము అని చెప్పినాడు. ఆయమ్మ ఏంది గోడ నుంచి పరిగెత్తి వచ్చేస్తుందంట, ఆయన గోడ నుంచి పరిగెత్తి వచ్చేస్తుందంట. మా డాడీ ఫోన్ చేసి మా డాడీతో మాట్లాడతా. ఇవా పెట్టేయండి లే, ఊరికేనే లేదు అరే నిజంగా ఊరికేనే ప్రాంక్ ప్రాంక్ ప్రామిస్ ప్రాంక్ ప్రామిస్ ప్రాంక్ నేనే దింపేసాను. ఇంటికి ఎవరినో వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు, వేసుకొని వెళ్ళిపోతారు. బస్ స్టాండ్ లో దింపి నేను బస్ ఎక్కువ లిఫ్ట్ అడిగినావు అనుకో, డ్రెస్ లిఫ్ట్ మా డాడీ ఫోన్ చేసి కాదు మీ డాడీ ఫోన్ చేసి బాధపడతావు పెద్ద నాకు వీడియో చూస్తాను వల్ల. మా డాడీ ఫోన్ చేసి విద్యావమ్మ అంత ఊరికే నేను చెప్తాను కదా. మా డాడీ ఫోన్ చేసి పాత్ర మీద ప్రామిస్ ఇదంతా ఊరికేనే దిగద్దులే, మేమే పోయి మాట్లాడుకొని మేమే ట్రక్ పెట్టేస్తూ వస్తాము. దానికోసం ఈ ప్లాన్ అంతా దిగకూడదనా? మా డాడీ ఫోన్ చేసి విద్యావమ్మ చెప్పి మనం చెప్తానులా ఎన్నిసార్లు చెప్పాను. మా డాడీ ఫోన్ చేసి బానుని హాస్టల్లో జాయిన్ చేసాం, బట్ తనకు అక్కడ అసలు సెట్ అవ్వలేదంట. సర్లే ఇంకా అక్కడ నుండి ఎందుకు మదనపల్లిలోనే జాయిన్ చేసేద్దామని చెప్పేసి తీసుకొచ్చేసాము. సో ఇలా మళ్ళీ రీజాయిన్ చేస్తున్నాము అని చెప్పి ప్రాంక్ చేసేసరికి స్టార్టింగ్లో ఏడ్చింది, తర్వాత ఎంత చెప్పినా కూడా ఆ ఏడుపుని అలానే కంటిన్యూ చేస్తూ వచ్చింది యాక్టింగ్తో. హాస్టల్ దగ్గర తన లగేజ్ ఉంటే పిక్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. తర్వాత ఫుడ్ ఎక్కువ ఆర్డర్ చేశారు, అంతా మిగిలిపోయిందని చెప్పాను కదా, అది వేస్ట్ అవ్వడం ఎందుకు ఫుడ్ బ్యాంక్లో పెట్టేద్దామని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను విద్య మళ్ళీ బయటకు వెళ్ళాము. యాక్చువల్గా వీడియో లెంత్ ఎక్కువ ఉంది కదా, 2 పార్ట్స్ పెడదాం అనుకుంటున్నాను, బట్ పెట్టాల్సిన వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మొత్తం ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను. సో దట్స్ ఇట్, మా యానివర్సరీ డే అయితే అలా ఎండ్ అయిపోయింది. నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను, కపుల్స్కి మెయిన్గా మీ అకేషన్స్ని, మీ స్పెషల్ డేస్ని ఏదోలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత మనకి చెప్పుకోవడానికి ఏముండవు, ఒకే చోట ఉండి ఒకే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటే పిల్లలు పుట్టి పెద్ద అయిన తర్వాత ఎలాగో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోతాయి, బిజీగా ఉండిపోతాము, ఫినాన్షియల్ స్టేటస్ వల్ల కాకపోవచ్చు ఎంజాయ్ చేయలేము. అట్లీస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎక్కువ కాకముందే లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మా మమ్మీ డాడీనే. మా కోసం చాలా కష్టపడ్డారు, బట్ వాళ్ళ లైఫ్లో మెమరీస్ అస్సలు లేవన్నమాట. వాళ్ళని మైండ్లో పెట్టుకొని అట్లీస్ట్ మేమైనా కొన్ని ప్లేసెస్ అయినా చూడాలి, లైఫ్ని కొంచెం మంచిగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము. మీరు కూడా మీ స్పెషల్ డేస్ని ఎంజాయ్ చేయండి అండ్ మేక్ ఇట్ మెమరబుల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. So thank you for watching the whole video. Take care until my next video. Bye bye.